ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సమస్య ఒక ఆత్మీయుడు యేసయ్య యొద్దకు తేవాలి. యేసయ్య చెప్పిన సమాధానము గ్రహించి ఆయన సమయము కొరకు వేచి ఉండాలి. మన జీవితంలో, ప్రాముఖ్యంగా మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో వేచి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. చూడండి, ఒకవేళ వారు వేచి ఉండక వేరే ప్రయత్నాలు ఏవైనా చేశారనుకో, ప్రార్థన చేశారు, ప్రభు అన్నాడు నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఎంతసేపు వెయిట్ చేస్తామండి ప్రభు చేయడానికి, మా వంతు ప్రయత్నాలు మేమేదో చేసుకుంటాము అని చేస్తే ఆ సమస్య తీరేదా? అంతమందికి ద్రాక్షరసం వచ్చేదా? మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఎంత అలజడి మధ్యలోనైనా యేసయ్య యొద్దకు రావాలి. యేసయ్య సమయము కొరకు మనము ఎదిరి చూడాలి. యేసయ్య ఏమన్నా సమయం రాలే అన్నాడు కానీ నేను నీ కొరకు కార్యాలు చేయనన్నాడా? ఓసారి కూడా యేసయ్య యొద్దకు యేసయ్యని పట్టుకోవాలని వస్తే అక్కడ రాయబడిన మాట, ఇంకా యేసయ్య గడియ సమయం రాలేదు కాబట్టి వారేమి చేయలేకపోయారు. అంటే ప్రతి మనిషికి, ఆయనను ఆశ్రయించిన ప్రతి వారికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం కొరకు మనం వేచి ఉండాలి. యోసేపుతో దేవుడు మాట్లాడాడు, యోసేపు నిన్ను బహుతరములకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాను, వేలాది లక్షలాది మంది ప్రజలకు ఆకలి తీర్చేవాడిగా మార్చబోతున్నాను, చివరికి నీ కుటుంబానికి కూడా. యోసేపు 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు. యోసేపు సమయం రానే వచ్చింది. ఫరో ఎదుట యోసేపు నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభువు ఈ పూట మనతో మాట్లాడే మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు అంటే దాని అర్థం నీ కొరకు నేను ఈ కార్యాన్ని చెయ్యను అని కాదు. ఆయన నీతోనే ఉన్నాడు. అయితే ఆ తండ్రి నిర్ణయించిన ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయము రానే వస్తుంది, నీరు ద్రాక్షారసముగా మార్చబడుతుంది. చప్పలు కొట్టి ప్రభువును మైపడతాం. చూడండి ప్రియులారా, మరియమ్మ తల్లి అడిగింది యేసయ్యని. యేసయ్య నోరు తెరిచి అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. కన్య మరియకు యేసయ్యని కనిన తర్వాత మునుపు ఎంత భక్తిలో ఉండేదో అంతకంటే భక్తికరంగా తాను పెంచింది, తాను ప్రయాసపడ్డది కనుక యేసయ్య మాటలో ఉన్న అర్థాన్ని తాను గ్రహించి నా సమయం ఇంకా రాలేదన్నాడు అని గ్రహించి అక్కడున్న పరిచారకులతో అంటున్న మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. హల్లెలూయా. ఒకవేళ దేవుని మాట అర్థం కాకపోతే, మరియమ్మ తల్లి అనేది మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, ఆయన టైం రాలేదట, ఆయన టైం ఇప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందో, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలనో మనం అనుకుంటాం అట్లా, కనుక ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పాలి. కానీ దేవుని మాటలో ఉన్న అంతర్యం ఏమిటో మరియమ్మకు బాగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ఈ క్షణం రాలేదంటే మరొక్క గడియలో ఆ సమయం వస్తుందని మరియమ్మ తల్లికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నీకు తెలియక నీవు కలవరపడుతున్నావేమో, నీకు తెలియక నీవు ఆందోళన చెందుతున్నావేమో, ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఇంకెన్ని గంటలు వెయిట్ చేయాలి. దేవుని బిడ్డలారా, నీవు యేసయ్య ఎదుకు వచ్చి మొరపెడుతున్నప్పుడు యేసయ్య అంటాడు, నా సమయం ఇంకా రాలేదు, కొంత నీవు వేచి ఉండు. ప్రైజ్ ది లార్డ్. మరియమ్మ తల్లి దాన్ని గ్రహించి, మరియమ్మ తల్లి అంటున్న మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు చూడండి, ఆ యేసయ్య అన్న మాటకు చక్కటి జవాబు మరియమ్మ తల్లి ఎప్పుడైతే చెప్పిందో, యేసయ్య అన్నట అలా అక్కడంతా చూశాడట, అంతా గమనిస్తున్నాడు. అక్కడ చక్కటి టెంట్లు, డెకరేషన్ ఐటమ్స్, మంచి మంచి కుర్చీలు, మంచి మంచి సోఫా సెట్లు, అన్నీ మంచివి కనబడుతున్నాయి. చాలా కాస్ట్లీ, చాలా ఆడంబరంగా కనబడుతున్నాయి. ఏది చూసినా మహిమకరంగా కనబడుతున్నది. కానీ యేసయ్య దృష్టి ఎక్కడికి వెళ్ళింది అంటే రాతి బాణల మీదకి వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. నా యేసయ్య కనుదృష్టి, నా యేసయ్య హృదయాన్ని నీవు గ్రహించగలిగితే శ్రమలైన, కష్టమైన, వేదనైన, దుఃఖమైన ఆనందంగా ఈ ఆత్మీయ యాత్రలో నీవు సాగిపోదువుగాక. యేసయ్య దృష్టి ఎక్కడ పడ్డది? ఆల్రెడీ ద్రాక్షారసపు తిత్తిలు అక్కడ ఉన్నాయి. ఆ కాలములో తోలు తిత్తిలలో ద్రాక్షారసాన్ని నిల్వ చేసేవారు. ఆ తోలు తిత్తిలు అన్ని కాస్ట్లీ తిత్తిలు అక్కడ ఉన్నాయి, కానీ దాంట్లో ద్రాక్షారసం అయిపోయింది. అన్నీ మహిమకరంగా, కాస్ట్లీగా, ఆడంబరంగా వస్తువులన్నీ ఉన్నాయి. నా యేసయ్య దృష్టి దేని మీదకి పోయిందంటే
రాతి బాణల మీదికి. ప్రైజ్ ద లార్డ్. ఎవరా రాతి బాణలు? నీవు నేనే. ఆ రాతి బాణలు ఎందుకు అక్కడ ఉన్నాయంటే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము అక్కడ రాతి బాణలు ఉన్నాయని రాయబడింది. ఇంట్లోనికి వచ్చేటప్పుడు, విందులోనికి వచ్చేటప్పుడు ఆ గేట్ ఎంట్రన్స్లో ఈ రాతి బాణలో నీళ్లు నింపేవారు. వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేవారు. అలాంటి ఆ రాతి బాణల మీద యేసయ్య కనుదృష్టి పడింది. యేసయ్య అన్నాడు, ఆ రాతి బాణలను నీళ్లతో నింపుడి అనేను. ప్రైజ్ ద లార్డ్. నా మాట గమనించండి. మన సమస్యకు పరిష్కారం కావాలి. మనం ఆలోచించినట్లుగా కాదు, మనం అనుకున్న టైంలో కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు అనుకున్న టైంలో ఆయన విధానములో ఆయన పరిష్కారము చూపునుగాక. అక్కడ ఉన్నవారికి అర్థం కావట్లేదు. కాళ్ళు కడుక్కునే ఆ బాణెలో నీళ్ళు నింపమంటాడేంటి? ద్రాక్షరసం అయిపోయిందంటే. నా యేసయ్య ఎద్దుకు వస్తే మన తెలివి, మన జ్ఞానము, మన డబ్బు, మన హోదా, మన కులగోత్రాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతే తప్ప ఆయన మనకు అర్థం కాడు. ఆయన కార్యాలు మనకు అర్థం కావు. మానవ మనసుకు, జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక. వారు అడిగింది ద్రాక్షారసం, యేసయ్య చెప్తుంది రాతి బాణెలో నీళ్ళతో నింపు. ఒక ఆత్మీయుడు, ఒక క్రైస్తవుడు ఏం చేయాలి ఈరోజు? నీకు తెలుసు అవి రాతి బాణెలని. కేవలము కాళ్ళు కడుక్కోవడానికి శుద్ధీకరణ కొరకు అక్కడ పెట్టబడే రాతి బాణెలవి. యేసయ్య అంటున్నాడు, నీటితో రాతి బాణెలు నింపు. ఒకవేళ జ్ఞానాన్ని పక్కన పెట్టి, సామర్థ్యాన్ని పక్కన పెట్టి, తెలివితేటలు పక్కన పెట్టి సృష్టికర్త అయిన యేసయ్య మాటను వింటావా? నీ సొంత జ్ఞానముతో నడుస్తావా? ప్రపంచానికి నా ప్రభు ఇస్తున్న సవాలు, మానవుడు తన జ్ఞానముతో ఏదో చేయాలని, ఎక్కడికో వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ భూకంపాన్ని ఆపలేకపోతున్నాడు, సునామీలు ఆపలేకపోతున్నాడు, నెమ్మది సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. ఈరోజు ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఆ సమస్య యేసయ్య మాత్రమే తీర్చగలడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే తీర్చగలడు. ఎప్పుడు? ఆయన మీతో చెప్పినది చేసినప్పుడే. ప్రైజ్ ది లార్డ్.